అవును, మనకి స్వతంత్రం వచ్చిందా? ఈరోజు నాకు చాలా బాధ అనిపిస్తుంది. మన చుట్టూ ఉన్న పరిశ్రమలు, సిచ్యువేషన్స్ చూస్తుంటే నాకు చాలా చాలా బాధ అనిపిస్తుంది. ఈ సమస్య నాదా, మీదా, మనందరిదా? మీరే చెప్పాలి. ఈరోజు నేను మీతో మాట్లాడడానికి వచ్చాను. ఈ విషయం అందరూ తెలుసుకోవాలి. ఇలాంటి విషయాల కోసం అందరం మాట్లాడాలి. ఈరోజు నా వాయిస్ 0.001% అయినా మనం అందరం కలిస్తే వాల్యూమ్ పెంచవచ్చు. ఇంకా నా ఛానల్కి ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ ఎందుకు, టాపిక్లోకి వెళ్ళిపోదాం. చూశారు కదా, ఈ పాటికే మీకు అర్థమై ఉండొచ్చు నేను ఏ టాపిక్ కోసం మాట్లాడడానికి వచ్చాను. అవునండి, చోడవరం నుంచి వడ్డది వెళ్ళే మధ్యలో విజయరామరాజపేట ఊర్లో బ్రిడ్జ్ అయితే ఉంది కదా, ఆ బ్రిడ్జ్ పురాతనం నుంచి ఉండి చాలా కాలం నుంచి ఉండి విరిగిపోయి చాలా కాలం అవుతుంది, చాలా సంవత్సరాలు అవుతుంది. ఆ విరిగిపోయిన వెంటనే శ్మశానంలో నుంచి అయితే ఒక కొత్త రోడ్డు క్రియేట్ చేశారు టెంపరీగా. ఆ టెంపరీగా క్రియేట్ చేసిన రోడ్ నుంచి బస్సులు అన్నీ వెళ్ళిపోతున్నాయి. ఓకే, బాగానే ఉందని చెప్పి ఒక్కరు కాదు కదా, ఒక్కరు కూడా ఆ బ్రిడ్జ్ కోసం పట్టించుకోలేదు, వాయిస్ రేస్ చేయలేదు. సరే, అయిపోయింది. ఆ టెంపరీ రూట్ ఏదైతే ఉందో వర్షాలకి వరదలకి కొట్టుకుపోవడం జరిగింది. అక్కడి నుంచి బస్సులు రవాణా కూడా ఆపేశారు. నర్సీపట్నం బస్సులు, పాడేరు బస్సులు, అనంతగిరి బస్సులు, మాడుగుల అన్ని బస్సులు ఆగిపోయాయి. ప్రతి ఒక్కరు ఎంత ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ ప్రజలందరూ చాలా అంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. కొంతమంది చీడికాడు రూట్ నుంచి, కొంతమంది గౌరీపట్నం రూట్ నుంచి అయితే ప్రయాణం చేశారు వడ్డది వరకు. ఓకే, అయిపోయింది. తరువాత రీసెంట్గా అదే రూట్లో కాజ్వే 7 lakhs పెట్టి కాజ్వే నిర్మించారంట. చాలా గ్రేట్. 7 lakhs పెట్టి కాజ్వే నిర్మించింది. 3 days ఫుల్గా వర్షం పడితే వరదల్లా కొట్టుకుపోయింది. ఏం చేస్తుంది మన ప్రభుత్వం? ఎవరు ప్రశ్నించరా? ఎక్కడున్నారు రాజకీయ నాయకులు? ఓట్ల ఎలక్షన్కి ముందు ప్రతి ఇంటికి, ప్రతి ఊరు వెళ్ళి నాకు ఇలా ఓటేయండి, నన్ను గెలిపించండి, మీకు అండగా ఉంటాను, మీకు ఏ ప్రాబ్లం రాకుండా చూసుకుంటాను అని చెప్పిన రాజకీయ నాయకులు ఎక్కడున్నారు? కనిపించట్లేదు. నాకు ఎక్కడ చూసినా గుంతలు, రోడ్లు గుంతలు, లేదంటే బ్రిడ్జులు పోవడాలు, బస్సులు ఆపేయడాలు, ప్రజలు ఇబ్బంది పెట్టడాలు, ఇవే కనిపిస్తున్నాయి. ఎక్కడున్నారు రాజకీయ నాయకులు? ఎక్కడుంది ప్రభుత్వం? ప్రశ్నించే హక్కు మనకి ఇచ్చింది. మనకి ఓటేసే హక్కు ఎంత అయితే ఉందో ప్రశ్నించే హక్కు కూడా అంతే ఉంది. ఎందుకు సైలెంట్గా కూర్చుంటున్నారు? ఎందుకు ఆపేసిన బస్సులు ఆపేస్తే ఆటోలు ఆపేస్తే బైకులు అంటే ఎందుకు ప్రయాణం చేయాలి? మనకి హక్కు లేదా? నర్సీపట్నం నుంచి చోడవరానికి జర్నీ చేస్తున్న ప్రతి ఒక్కరూ ఒక్కసారి కామెంట్ చేయండి, ఎన్ని సంవత్సరాల నుంచి ఆ గుంతల రోడ్లలో ప్రయాణం చేస్తున్నారు? ఎన్ని సంవత్సరాలు అయ్యింది ఆ బ్రిడ్జ్ పోయి? ఇప్పుడు ఓట్ల ఎలక్షన్కి ముందు మీ ప్రతి ఒక్క అండగా ఉంటాను అని వచ్చి అడిగిన ఏ రాజకీయ నాయకులు, ఏ ప్రభుత్వం గెలిచిన తర్వాత ఏ ఊరు వచ్చి మీకు ఏ ప్రాబ్లం ఉందని ప్రశ్నించారు? ఒక్కరు చెప్పండి, ఏ ఊరు వచ్చి ప్రశ్నించారు? ఎవ్వరూ ప్రశ్నించరు. మనకి ఏదైనా ప్రాబ్లం వస్తే మనమే వెళ్ళి వాళ్ళకి అడగాలి, వాళ్ళకి తెలియచేయాలి. ఎవ్వరూ పట్టించుకోరు. ఇన్ని సంవత్సరాల నుంచి అక్కడ నర్సీపట్నం నుంచి చోడవరానికి జర్నీ చేశారు, కానీ ఒక్కరైనా ప్రశ్నించారా? మేబీ ప్రశ్నించే ఉంటారు, కానీ ప్రభుత్వం పట్టించుకోదు. ఉండండి, ఆ రోడ్లు బాగోలేని దగ్గర ఒక్కరోజు ఉండండి, ఒక్కరోజు కూర్చోండి. శాలరీలు పెంచట్లేదని ధర్నాలు చేస్తారు, జాబ్స్ తీసేస్తున్నారని ధర్నాలు చేస్తారు. రోజు ప్రయాణిస్తున్నారు కదా, రోజు ఆ రూట్లోనే కదా వెళ్తున్నారు. నడుమిరగొట్టుకుంటారు కానీ కూర్చొని ధర్నా చేయలేరు. మనకు ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ కావాలి అంటే మనం ఉండాలి అక్కడ.
మనం ఉండి పై అధికారుల్ని ప్రశ్నిస్తేనే కదా ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ మనకు వస్తుంది. నేను మాట్లాడుతుంది మీతోనే అండి. ఇప్పటికైనా మారండి, ఇప్పటికైనా సరే క్వశ్చన్ చేయండి. మనకి క్వశ్చన్ చేసే రైట్స్ ఉన్నాయి, మనం ప్రశ్నిద్దాం. మనకి ఈ ప్రాబ్లానికి సొల్యూషన్ తొందరగా వచ్చేటట్టు చూద్దాం. నేను చెప్పేది ఒకటే అండి, ఇన్ని సంవత్సరాలు చాలా ఓపికతో, చాలా అంటే చాలా ఓపికతో మీరు ప్రయాణం చేశారు. ఇక్కడి నుంచైనా సరే క్వశ్చన్ చేయండి, అడగండి. మీరు మేము వెళ్ళలేము, మా ఎలా వెళ్తాము అని అనుకోవద్దు. ప్రతి మండలానికి లేదా ప్రతి ఊరిలో సర్పంచ్ లేదా రాజకీయ నాయకులు ఉంటారు. ఆ రాజకీయ నాయకులతో మాట్లాడండి, మీటింగులు పెట్టండి. ఆ రాజకీయ నాయకులు వెళ్తారు, పై అధికారుల దగ్గరికి వెళ్తారు, పై అధికారుల దగ్గర మీటింగ్ పెడతారు. మీటింగ్ పెట్టి మన ప్రాబ్లంకి సొల్యూషన్ తీసుకొస్తారు. ప్రతి ఒక్కరు క్వశ్చన్ చేయండి. ఎందుకు పెడతారు సర్పంచులు, ఎందుకు పెడతారు? ప్రతి సీఎం, ఇప్పుడు సీఎంకి మనం ప్రతి ప్రాబ్లం చెప్పుకోలేము, ఆయన కూడా మన దగ్గరికి రాలేరు. సో అందుకని ఈ రాజకీయ నాయకులు ఇవన్నీ ఏర్పాటు చేసి ప్రతి ఊర్లో ఒక సర్పంచ్ని అయితే ఇస్తున్నారు. ఆ సర్పంచ్తో డిస్కస్ చేయండి. లేదా ఆ మండల అధికారులు ఇంకా ఉంటారు కదా, పై అధికారులు, మీకు ఎవరైతే తెలుసు, మీకు తెలిసిన వాళ్ళు ఎవరికి చెప్తే ఈ ప్రాబ్లం సొల్యూషన్ తీరుతుందో వాళ్ళతో డిస్కస్ చేయండి, మీటింగ్స్ పెట్టండి, లేదంటే ధర్నాలు చేయండి. ఎన్ని సంవత్సరాలని ఇలా అదే పోయిన రూట్లో, అదే గుంతల్లో ప్రయాణం చేస్తారు? అంగారమెట్టలో మొదలు పెట్టుకుంటే రావుకంతం వెళ్ళే వరకు, రావుకంతం రోడ్డు కూడా స్ట్రైట్ రోడ్డు అంత మంచిగా ఉందని నేను చెప్పను. ఆ తరువాత నుంచి ఆ రావుకంతం నుంచి నర్సీపట్నం వెళ్ళే వరకు ఎక్కడ చూసినా గుంతలు, ఎక్కడ చూసినా గుంతలు. బస్సులో ప్రయాణిస్తే కొద్దో గొప్ప కొంచెం కుదుపులు అంత అనిపించవు, కానీ ఆటోలో వెళ్ళిన వాళ్ళకి, బైకుల మీద వెళ్ళిన వాళ్ళకి తెలుస్తుంది ఈ ప్రాబ్లం. పోనీ బస్సుల్లో ప్రయాణిద్దామంటే ఇంకా చోడవరం నుంచి వడ్డది వరకు అసలు బస్సులే లేవు కదా. ఇదంతా ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ అనుకోవచ్చు, ఆడపిల్లవి నీకెందుకు, అందరూ అటు వెళ్తే నువ్వు కూడా అటు వెళ్ళొచ్చు కదా. ఎందుకు? ఫర్ ఎగ్జాంపుల్ మా ఊరోలే అంటారు ఈ వీడియో చూసిన తర్వాత. వాళ్ళందరికీ నేను చెప్పాల్సింది ఏంటి అంటే, నేను మీ అందరిలో ఒక్కదాన్ని, నేను కూడా ప్రాబ్లం ఫేస్ చేశాను. నేను ఒక ఆడపిల్లగా ప్రయాణం చేస్తున్నప్పుడు బస్సులు లేవు. ఇప్పుడు చోడవరం నుంచి బస్సులు లేవు. ఎలా వెళ్ళాలి? ఆటోల్లో వెళ్ళాలి. ఎక్కడి నుంచి వెళ్ళాలి? గౌరీపట్నం రూట్ నుంచి వెళ్ళాలి. గౌరీపట్నం రూట్ నుంచి వెళ్ళాలి. నేను వెళ్ళే సమయానికి ఆడవాళ్ళు ఎవ్వరూ లేరు, అమ్మాయిలు కూడా లేరు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక్కదాన్నే ఉన్నాను, ఆటోలో 5 లేదా 6 అబ్బాయిలు ఉన్నారు. వాళ్ళందరి మధ్యలో నేను ఎలా ప్రయాణం చేస్తాను? అదొక్కటే ఆప్షన్ ఉంది నాకు, ఆ ఆటో ఒక్కటే ఆప్షన్ ఉంది. ఎలా ప్రయాణం చేస్తాను? చేయగలరా? పోనీ నా విషయానికి వస్తే మీరు చేయగలరా? చెప్పండి. చేయలేను. అందుకనే ఇప్పుడు బస్సు ఉంటే సేఫ్గా వెళ్ళగలం. మనందరికీ తెలుసు, ఏ ప్రాబ్లం వచ్చినా సరే ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ రావాలంటే కొద్ది టైం పడుతుంది. కానీ ఎన్ని రోజులు, ఎన్ని సంవత్సరాలు? ఆ రోడ్లు పోయి ఎన్నో సంవత్సరాలు అవుతుంది. ఎన్ని సంవత్సరాల నుంచి ఆ కుదుపుల్లోనే ప్రయాణం చేసుకుంటూ వచ్చాం. ఇకపై అయినా రేస్ చేయండి. ఇప్పుడు ఎవరైతే పదవిలో ఉన్నారో, సీఎం చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, మా చోడవరం కేఎస్ఎన్ఎస్ రాజు గారు, ఎమ్మెల్యే గారు, ఈ వీడియో కనుక చూస్తున్నట్లయితే ప్రజలందరూ పడుతున్న బాధని కొంచెం పట్టించుకోండి, రెస్పాండ్ అవ్వండి. ఈ ప్రాబ్లంకి తొందరగా సొల్యూషన్ వచ్చేటట్టు చూడండి. మాకు అందరికీ తెలుసు ఏ ప్రాబ్లంకి కూడా అంత తొందరగా సొల్యూషన్ రాదు అని. కానీ మీరు ట్రై చేస్తే, మీరు నోటీస్ చేస్తే ఈ ప్రాబ్లాన్ని తొందరగా అయితే అవుతుందని అయితే నేను ఆశిస్తున్నాను. కొంచెం అర్థం చేసుకోండి సార్. ప్రతి ఒక్క ఆడపిల్ల డ్యూటీస్ చేసుకొని ఇంటికి వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. బస్సుల్లో ఉన్నంత సేఫ్టీ ఆటోల్లో ఉండట్లేదు. ఆటోల్లో కూడా మేము ప్రయాణించలేకపోతున్నాం. ఈ వచ్చేది చలికాలం,
తొందరగా చీకటి పడిపోతుంది. 5 గంటలకే చీకటి పడిపోతుంది. 5:30కి 6 గంటలకి డ్యూటీస్ లెఫ్ట్ అయిన అమ్మాయిలు ఉన్నారు, ఆడవాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళందరూ సేఫ్గా ప్రయాణం చేసి ఇంటికి వెళ్ళాలి అని అనుకుంటే మాత్రం ఈ ప్రాబ్లానికి సొల్యూషన్ మీరు తొందరగా తీసుకురావాలని అయితే నేను కోరుకుంటున్నాను. ఆ బ్రిడ్జ్ ఏదో తొందరగా కన్స్ట్రక్షన్ అయ్యేటట్టు చూసుకోండి. ఆ కన్స్ట్రక్షన్ కూడా స్ట్రాంగ్గా, ఇలాంటి తుఫాన్లు ఎన్ని వచ్చినా సరే ఆ తుఫాన్లకి ఆ బ్రిడ్జ్ అయితే విరిగిపోకుండా, కొట్టుకుపోకుండా స్ట్రాంగ్గా అయితే కట్టాలి. ఆ కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో, లాస్ట్ టైం బిల్డ్ చేసిన కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో అలాంటి కాంట్రాక్టర్కి ఇవ్వకుండా కొంచెం మంచిగా ప్రజలందరి క్షేమం కోరుకొని, ఎలాంటి డబ్బు ఆశ లేని వాళ్ళకి ప్రజలు ఇబ్బంది పడకుండా కోరుకునే కాంట్రాక్టర్కి అయితే అప్పచెప్పండి. బ్రిడ్జ్ ఏదో తొందరగా బిల్డ్ అయ్యి మా యొక్క ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ తొందరగా వస్తారని కోరుకుంటున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా, వర్షాలు పడినప్పుడు ఇంత ఫ్లో ఉన్నప్పుడు ఆ బ్రిడ్జ్ ఎంత స్ట్రాంగ్గా ఉండాలో ఒక్కసారి ఆలోచించి. ఓకే గైస్, విన్నారు కదా, ఇది నా ఒక్కదాని ప్రాబ్లం అయితే కాదు, మన అందరి ప్రాబ్లం. ప్రతి ఒక్కరూ మీరు కాలేజెస్కి, స్కూల్కి, డ్యూటీస్కి సేఫ్గా ఇంటి నుంచి డ్యూటీస్కి వెళ్ళి డ్యూటీస్ నుంచి ఇంటికి రావాలి అనుకుంటే, ఈ ప్రాబ్లంకి తొందరగా సొల్యూషన్ రావాలి అని మీరు అనుకుంటే ఈ వీడియో వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. షేర్ చేయడం వల్ల పై అధికారులకి చేరుకునే అవకాశం ఉంది. అక్కడి నుంచి ఈ ప్రాబ్లం అందరూ తెలుసుకొని మనకి తొందరగా సొల్యూషన్ అయితే వస్తుంది.